రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిపై మాజీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిపై నాపై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. దాదాపు 4 సార్లు ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని ఓటమి చెందిన వ్యక్తి మా కుటుంబంపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకుడని చెప్పుకుంటున్న అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రతినిధి ఏదేసారు లాస్ట్ 30 రోజుల్లో ఇక్కడ టికెట్ రాలేదని చెప్పి క్యాష్కి అక్కడ పోయిన వ్యక్తి ఆయన నా మీద నా కుటుంబం మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలను ఒక మంత్రిగా కాకుండా స్థానిక శాసనసభ్యునిగా రాయచోటి ప్రాంతంలో పుట్టిన బిడ్డగా గత 40 సంవత్సరాలుగా రాజకీయ కుటుంబంలో ఉన్న నేను, మా తండ్రి గారు అయితేనేం మా సహోదరుడు అయితేనేం ఇదే రాయచోటి నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనాం. ఇప్పుడు చెప్పుకుంటే ఆయన రాయచోటి కేర్ ఆఫ్ అడ్రస్ లేనాయన ఒక నియోజకవర్గాన్ని తుంటలుగా వేస్తే 2 మండలాలు ఇక్కడ వచ్చి కలిస్తే 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక సూడో ఎమ్మెల్యే లాగా అంటే ఒక పార్టీ అప్లోడ్ చేయరా కార్యకర్తల ఉసురు తగిలి వాళ్ళ యొక్క మాన పాన ధనంతో ఆడుకొని వాళ్ళ పేర్లతో పని చేసుకొని మహిళా కార్యకర్తల నాయకురాలను వధించి ఆ మాటలు చెప్పకూడదు ఆయన గురించి. అలాంటి క్యారెక్టర్లెస్ ఫెలో నా గురించి మాట్లాడడం నేను చెప్తున్నా. 20 సంవత్సరాల నుంచి ఏ రోజు అధికారం ఉండే పార్టీలో లేను నేను. ఏ రోజు 20 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా అధికారం అడ్డం పెట్టుకొని నేను రాజకీయం చేయలా. ఇతని జీవితం అంతా రాజకీయ